అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన చమురు యుద్ధం అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తోంది. ఇరాన్ రేవులపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం, హార్ముజ్ జలసంధిపై 20% రక్షణ రుసుము విధిస్తామన్న ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఇరు దేశాలు దాడులను మరింత ఉధృతం చేశాయి. అమెరికా సైన్యం ఇరాన్ వ్యూహాత్మక తీర ప్రాంతాలపై వరుసగా మూడో రాత్రి కూడా క్షిపణి దాడులు నిర్వహించింది. మరోవైపు ఒమన్ జిల్లాల్లో ప్రయాణిస్తున్న 2 సూపర్ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కరోజే ఏకంగా 12% పెరిగి భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం పూర్తిగా కనుమరుగై యుద్ధం మునిపెన్నడూ లేనంత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ చమురు రవాణా సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ బుషేర్, చాబహార్, జాస్క్, కోనారక్, అబూ మూసా, బందర్ అబ్బాస్ వంటి కీలక తీర ప్రాంత రక్షణ వ్యవస్థలు, డ్రోన్ కేంద్రాలపై భారీ దాడులు పూర్తి చేసింది. ఈ దాడుల్లో అమెరికా సైన్యం చరిత్రలోనే మొదటిసారిగా మానవరహిత సముద్రపు డ్రోన్ బోట్లను ఉపయోగించి ఇరాన్ నౌకాదళ స్థావరాన్ని దెబ్బతీయడం ఆధునిక యుద్ధ తంత్రంలో ఒక కొత్త మలుపుగా మారింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హార్ముజ్ జలసంధిలో పట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒమన్ జలాల ద్వారా ప్రయాణించడానికి ప్రయత్నించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన 2 సూపర్ ట్యాంకర్లపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసి వాటిని నిలిపివేసింది. ఈ దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించగా 8 మంది గాయపడ్డారు. అమెరికా మార్గాన్ని ఎంచుకునే నౌకలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతేకాకుండా బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక కమ్యూనికేషన్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో బహ్రెయిన్లో యుద్ధ సైరన్లు మోగాయి. ట్రంప్ ప్రతిపాదించిన 20% పన్ను విధానం అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తోంది. సాధారణంగా గల్ఫ్ నుండి ఐరోపాకు ఒక బ్యారెల్ చమురు రవాణా చేయడానికి $10 ఖర్చవుతుండగా ట్రంప్ పన్ను వల్ల అదనంగా మరో $16 పెరిగి మొత్తం రవాణా ఖర్చు $26కు చేరుతుందని ఆర్థిక నిపుణులు లెక్కగడుతున్నారు. 2 మిలియన్ల బ్యారెళ్ల చమురును తీసుకెళ్లే ఒక పెద్ద నౌక కేవలం పన్ను రూపంలోనే $30 మిలియన్ పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడనుంది. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 12% పెరిగి బ్యారెల్కు $85లను దాటింది. హార్ముజ్ జలసంధి ద్వారా పెరిగే నౌకా రవాణా సాధారణం కంటే 5 నుండి 15% పడిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల చమురు ధరలు త్వరలోనే $95లకు చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా చట్టసభలు యుద్ధాన్ని ఆపాలని కోరుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి దాడులు కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.